Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. Hello guys, this is Ganesh. Welcome back to new video. సో గైస్ ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2023లో రిలీజ్ అయిన 2 నోటిఫికేషన్కి అప్లికేషన్ అంటే మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి అనేది వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో అది వచ్చేసి నార్త్ ఈస్ట్లో ఒక మణిపూర్ అనే డివిజన్కి మాత్రమే ఫ్రెండ్స్. సో మనం చూసుకోవచ్చు 2023లో 3 నోటిఫికేషన్స్ వచ్చాయి. సో అందులో 2 వచ్చేసి ఒకటి వచ్చేసి స్పెషల్ డ్రైవ్ తర్వాత రిలీజ్ అయింది షెడ్యూల్ 2. సో ఈ 2 నోటిఫికేషన్ అనేది వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. అది వచ్చేసి ఒకటి మణిపూర్ డివిజన్కి మాత్రమే అనేది వాళ్ళు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది ఎందుకు ఇచ్చారనే దాని గురించి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇస్తాను. సో ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అసలు ఎవరు ఎలిజిబుల్, సో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఏమైనా మళ్ళీ అప్లికేషన్ చేసుకోగలరా, సో దాన్ని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదా ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో అప్లికేషన్ చేసుకోవాలా, ఇలా చిన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు మాత్రం వీడియోని స్కిప్ చేసేసారంటే మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు. సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటిదంటే ప్రజెంట్ రన్ అవుతున్న నోటిఫికేషన్స్కి అప్లికేషన్ చేసుకునే పాటుతో ఈ 2 అప్లికేషన్స్కి షెడ్యూల్ 2 అదేవిధంగా స్పెషల్ డ్రైవ్ ఈ 2కి మాత్రం మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ 2024లో మనం మినిమం 3 అప్లికేషన్ అనేది జీడిఎస్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు వేరే స్టేట్స్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ వీడియోలోకి వెళ్తే, ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో ఇన్ఫర్మేషన్ వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది సర్టెన్ టైంకి అనేది అందించడం జరుగుతుంది మన ఛానల్లో. సో ఇంకా మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. సో వీడియో ఒక పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో కూడా ప్రొవైడ్ చేసేసాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వితిన్ సెకండ్స్లో మీకు తెలియాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అక్కడ స్టోరీస్ అనేది పెడుతూ ఉంటాను. సో టెలిగ్రామ్లో వచ్చేసి పీడిఎఫ్ సెండ్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి వీడియోస్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో చేస్తూ ఉంటాను. సో ఈ 3 ప్లాట్ఫామ్లో మన ఛానల్కి అప్డేట్లో ఉంటే మీకు వచ్చేసి మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ వీడియోలోకి వెళ్తే, సో గైస్ ఫస్ట్ వచ్చేసి మనం స్పెషల్ డ్రైవ్ గురించి మాట్లాడుకుందాం. సో వీటి యొక్క పీడిఎఫ్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో అయినా ప్రొవైడ్ ఉంది, అక్కడైనా వెళ్ళి చూసుకోవచ్చు. లేదంటే మన టెలిగ్రామ్లో అవైలబుల్ ఉంది, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వెళ్ళినా కూడా పీడిఎఫ్ యొక్క అవైలబుల్ ఉంటుంది, అక్కడైనా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి స్పెషల్ డ్రైవ్ చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పైన వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ డేట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 18/7/2024కి అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 నోటిఫికేషన్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 17/31/2020 నాటికి రిలీజ్ అయింది. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో సబ్జెక్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్పెషల్ సర్కిల్ మే 2023. సో 2023 మేలో రిలీజ్ అయిన స్పెషల్ డ్రైవ్కి విండో ఫర్ ఫ్రెష్ అప్లికేషన్ ఇన్ రెస్పెక్ట్ టు మణిపూర్ డివిజన్. సో మణిపూర్ డివిజన్కి మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి, ఓకేనా, వేరే డివిజన్స్ అయితే కాదు. సో అందుకే ఈసారి నార్త్ ఈస్ట్లో అనేది చాలా వేకెన్సీ అనేది తక్కువ రావడం జరిగింది, ఓకేనా. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్పెషల్ డ్రైవ్ అండ్ ఈ షెడ్యూల్ 2లో రిలీజ్ అయినప్పుడు ఒక్క మెరిట్ లిస్ట్లో కూడా ఈ డివిజన్ యొక్క నేమ్ రాలేదు. సో అప్పుడు చాలామంది కామెంట్స్ చేశారు, అడిగారు. సో మనకు అప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఎవరికి చెప్పలేదు. సో ఇప్పుడు అది ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు చెప్పారు వాళ్ళది, ఓకేనా. సో అప్పుడు కొంచెం ఇష్యూ ఉండే అని చెప్పారు. సో ఇప్పుడు అందుకే రిలీజ్ చేస్తున్నాం. ఫ్రెష్ అప్లికేషన్కి డేట్ కూడా ఇచ్చామని చెప్పడం జరిగింది వాళ్ళు. సో అందుకే మణిపూర్లో ఈసారి మాత్రం నార్త్ ఈస్ట్లో ఇప్పుడు వచ్చిన షెడ్యూల్ 1లో వేకెన్సీస్ లేకపోవడానికి రీజన్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి అప్పుడు స్పెషల్ డ్రైవ్లో ఉన్న వేకెన్సీస్, షెడ్యూల్ 2లో ఉన్న వేకెన్సీస్ అన్నీ ఇప్పుడు షెడ్యూల్ 1లో ఉన్న వేకెన్సీస్, 3 వేకెన్సీస్లో ఉన్న వేకెన్సీస్ నోటిఫికేషన్లో ఉన్న 3 వేకెన్సీస్ అన్నీ ఇప్పుడు ఈ మణిపూర్లో చాలా వేకెన్సీస్ ఉంటాయి. సో మణిపూర్లో అనేది తక్కువ పర్సెంటేజ్ కట్ ఆఫ్ అనేది ఉండేపోయే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో మణిపూర్లో అయితే అప్లికేషన్ చేసుకోండి. తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు, బిలో 80% కానీ 70% ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ చేసుకోండి. సో మీకు ఇక్కడ ఒకటి కాదు 3 అప్లికేషన్ అనేది చేసుకోవడానికి టైం ఉంది ఫ్రెండ్స్, అవకాశం ఉంది, ఓకేనా. స్పెషల్ డ్రైవ్కి అప్లై చేసుకోవచ్చు, దాంతోపాటు షెడ్యూల్ 2కి, షెడ్యూల్ 1కి 2024కి, 23లో 2, 24లో 1, అంటే మ్యాక్సిమం 3 అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మీరు, ఓకేనా. అది మణిపూర్లో. ఒకవేళ మీరు 2 అనేది మణిపూర్లో చేసుకొని ఒకటి ఇప్పుడు వచ్చేసి 2024లో వచ్చిన షెడ్యూల్ 1కి ఎక్కడైనా మీ ఇష్టం దగ్గరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ, ద డిపార్ట్మెంట్ had notified vacancies for the various post GDS in wide notification, even number of date ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు, 25/2024 under GDS online engagement special circle May 2024. However, due to suspension of internet facility in the state of Manipur, the department had to decided to wide office
అడప్టెడ్ నోటిఫికేషన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ సంథింగ్ డేట్ ఇచ్చేసి సస్పెండ్ ఫర్దర్ ప్రాసెస్ అప్లికేషన్ రిసీవ్డ్ రెస్పెక్టివ్ సిచ్యువేషన్ మణిపూర్ విత్ caveat that the short window applicant against the notified post GDS would be provided situation is normalized. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే నార్మలైజ్ అయిపోయిందని చెప్పారు. సో అప్పుడు వీళ్ళు కాలేజ్ ఫెసిలిటీస్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ వల్ల ఆగిపోయాయని చెప్పడం జరిగింది సస్పెన్షన్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా వచ్చేసి సో now it has decided to provide the short window for application against the vacancies notified respect to Manipur GDS online against special drive 2024. సో అప్పుడు అప్లికేషన్ ఇచ్చారు. సో బట్ ఇప్పుడు షార్ట్ డేస్ అంటే ఒక 4 days మాత్రమే ఇచ్చారు. చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకోవచ్చు. అప్లికేషన్ విండో వచ్చేసి 26/8/2024 అంటే ఆగస్ట్ 26కి స్టార్ట్ అయ్యి 30 ఆగస్ట్ అనేది ఎండ్ అయిపోతుంది. జస్ట్ 4 days మాత్రమే అప్లికేషన్ నడుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో దీనికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో అప్లికేషన్ స్టార్ట్ అవ్వని అప్పుడు మనం క్లారిటీగా చెప్పుకుందాం. సో ఇంకా ఎడిట్ లేదా కరెక్షన్ ఆప్షన్ వచ్చేసి 31st, 1st, 2nd అంటే జస్ట్ 3 days మాత్రమే ఇస్తున్నారు వాళ్ళు. సో జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ చేసుకోండి. సో ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది దాని గురించి మాట్లాడుకుంటే ద క్యాండిడేట్ హూ had already applied in the vacancies in Manipur till suspension of further process on online application. సో అప్పుడు స్పెషల్ డ్రైవ్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో సో వాళ్ళ నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో రిలీజ్ అవ్వలేదు అప్పుడు. సో వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు. నీడ్ నాట్ టు అప్లై ఫ్రెష్. సో వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. సో ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. స్పెషల్ డ్రైవ్లో మణిపూర్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో సో మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో మళ్ళీ దే మే హవెవర్ ఇట్ దే విష్ ఎడిట్ దేర్ అప్లికెంట్ ప్రిఫరెన్స్ ఆల్రెడీ ఫిల్డ్ ఇన్ డ్యూరింగ్ ద ఎడిట్ కరెక్షన్ విండో. సో మీరు అప్లికేషన్ చేశారనుకో మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ప్రిఫరెన్స్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. The fresh applicant would also be having one. సో ఫ్రెష్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు, ఓకేనా. ఫ్రెష్గా ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, సరేనా. సో ఇదైతే స్పెషల్ డ్రైవ్ గురించి ఫ్రెండ్స్ 2023లో రిలీజ్ అయింది. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆల్రెడీ వాళ్ళు ఎలిజిబులే. ఇంకా మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు, కొత్త వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇంకా ఇంకోటి వచ్చేసి ఏంటిదంటే షెడ్యూల్ 2 గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఇది వచ్చేసి 7th monthలో రిలీజ్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఆన్లైన్ సబ్జెక్ట్ వచ్చేసి GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 July 2023 విండో ఫర్ ఫ్రెష్ అప్లికెంట్ రెస్పెక్ట్ టు మణిపూర్ డివిజన్. ఇది కూడా మణిపూర్లోనే ఫ్రెండ్స్. సో నేను చెప్పాను కదా మణిపూర్లో 3 అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు 2024లో. సో డిపార్ట్మెంట్ సేమ్ అదే మ్యాటర్ ఉంది అక్కడ వచ్చేసి. సో సంథింగ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ వల్ల అక్కడ సస్పెన్షన్ ఆగడం జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. సో దీని యొక్క ఇంపార్టెంట్ డేట్ చూస్తే దీనికి ఒక కొంచెం చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ విండో వచ్చేసి 16th 9 నుంచి 29th అంటే ఆగస్ట్ కాకుండా సెప్టెంబర్లో 16కి స్టార్ట్ అయ్యి 20కి. దీన్ని కూడా 4 days మాత్రమే ఇచ్చారు వాళ్ళు, జస్ట్ 4 days ఇచ్చారు. నెక్స్ట్ కరెక్షన్ వచ్చేసి 21st, 22nd, 23rd దీన్ని కూడా 3 days అనేది ఇచ్చడం జరిగింది. సెప్టెంబర్లో జరుగుతుంది ఇది వచ్చేసి. సో మీరు చూసుకోవచ్చు 3 monthsగా ఈ పోస్ట్ ఆఫీస్లో అనేది జాబ్ మేళా అంటే జాబ్ జాతర అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రన్ అవుతున్న 7th month అంటే జూలైలో వచ్చేసి ఇప్పుడు ఇది నడుస్తుంది షెడ్యూల్ 1. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు స్పెషల్ డ్రైవ్ ఉంది. ఏంటిది 8th monthలో. 9th monthలో వచ్చేసి షెడ్యూల్ 2 ఉంది, ఓకేనా. మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్కి ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. సో మంచి ఆపర్చునిటీస్ ఉంది. సో మీరు తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఇక్కడైతే అప్లికేషన్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ద క్యాండిడేట్ హూ ఆర్ ఆల్రెడీ అప్లైడ్ వేకెన్సీస్ మణిపూర్ స్టిల్ సస్పెన్షన్ ఆఫ్ ఫర్దర్ ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్ నీడ్ నాట్ టు అప్లై ఫ్రెష్. సో మీరు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మణిపూర్కి. దే మే హ్యావ్ దే విష్ టు ఎడిట్ అప్లికెంట్ మీ అప్లికేషన్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్లికెంట్ would be also having one time opportunity to make the correction, edit their applicant and reference subject to condition mentioned the descriptive notification date 31/7/2023. సో ఓకేనా. సో క్లారిటీగా అందరికీ అర్థమైంది అనుకుంటాను 3 నోటిఫికేషన్ గురించి. సో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళైతే మంచి లక్ అని చెప్పుకోవచ్చు. సో కొత్త వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే స్పెషల్ డ్రైవ్ వచ్చేసి 26th నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా షెడ్యూల్ 2 వచ్చేసి 9th month అంటే సెప్టెంబర్ 16కి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అందుకే ఈ షెడ్యూల్ 1లో నార్త్ ఈస్ట్కి అంత వేకెన్సీస్ రాలేదు. సో అందుకే నాగాల్యాండ్లో ఎక్కువ వేకెన్సీస్ వచ్చాయి కానీ మణిపూర్లో జస్ట్ ఒక 30-20 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో దీని కారణంగానే సో స్పెషల్ డ్రైవ్లో అయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయి, షెడ్యూల్ 2లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో దీని అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మన ఛానల్లో చెప్తాను. సో ఇలాంటి జెన్యూన్ కానీ GDS ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో మన ఛానల్లో ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తూ ఉంటాను, సరేనా. సో ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు. సో ఆల్రెడీ షెడ్యూల్ 1లో మీరు ఎక్కడో ఒక దగ్గర అప్లికేషన్ చేసి ఉంటారు. సో నో ప్రాబ్లం. సో తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా అప్లికేషన్ ఇప్పుడు జరుగుతున్న నోటిఫికేషన్కి అప్లికేషన్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉంది. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం
మంచి మీ దగ్గర ఉన్న స్టేట్లో అప్లికేషన్ చేయండి. సో ఈ 2 స్టేట్స్కి మాత్రం ఈ 2 నోటిఫికేషన్ ఉంది కదా, స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ 2, వీటికి వచ్చేసి మీరు మణిపూర్లో అప్లికేషన్ తీసుకోండి. ఒకవేళ మీకు దగ్గర పాటలో వస్తే ఇక్కడ జాయిన్ అయిపోండి. ఇక్కడ రాకపోతే మాత్రం అక్కడ వస్తుంది కదా, అక్కడ 2 అప్లికేషన్స్ ఉంటాయి మీ, సో అక్కడ పక్కా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ వెళ్ళిపోండి. ఇది మాత్రం తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సరేనా ఫ్రెండ్స్? సో ఇలాంటి జీడిఎస్ అప్డేట్ కానీ నోటిఫికేషన్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే టైం టు టైం సర్టెన్ టైంలో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఫస్ట్ డేనే ఇచ్చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పాలనుకుంది. సో మీకు అందరికీ క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా నాతో పర్సనల్గా కానీ ఇలా చాట్ చేయాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేసి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.